కృష్ణవంశీ కూడా మిమ్మల్ని వద్దని రిజెక్ట్ చేశాడు. అవును సార్, ఎగ్జాక్ట్లీ ఐ నో దట్ వాట్ హ్యాపెండ్. కరెక్ట్ సార్. సో నేను ఆ యాంగిల్లో అడిగాను అనమాట. అవును సార్. పైనీర్స్ ఇప్పుడు మన పెట్రోల్ బంకుల్లో ఆడవాళ్ళు పెట్రోల్ పోస్తుంటే కూడా చాలా స్ట్రేంజ్గా ఏం ఆడవాళ్ళు పెట్రోల్ పోస్తున్నారు ఏంటి అన్న ఫీల్ అయిన రోజులు మనం చూస్తున్నాం ప్రెజెంటే. అవును సార్. సార్ అయింది సార్, డెఫినెట్గా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఐ థింక్ ఐ డోంట్ నో, ఐ మెట్ గుడ్ పీపుల్ ఆన్ ద వే. మా సురేష్ బాబు గారు, సురేష్ బాబు గారికి నేను ఫస్ట్లో సినిమా చేయలేకపోయాను అంటే, కానీ డెఫినెట్గా ఆయనకు ఎక్కడో ఒక ఫేత్ ఉండింది నేను చేస్తాను అని. నాకు బాగా గుర్తు, ఆయన ఏమన్నారంటే, నందిని నిన్ను కలిసినప్పుడల్లా ఎప్పుడు నిన్ను తక్కువ అంచనా వేస్తారు, నువ్వు కథ చెప్పడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు షాక్ అవుతారు, యు నరేట్ వెరీ వెల్ అని చెప్పారు సురేష్ బాబు గారు. ఓకే. సో యా మేబీ ఒక మేరకు నన్ను తక్కువ అంచనా వేయడం నాకు అడ్వాంటేజ్ అయిందేమో అనుకుంటాను. ఇప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ కథ వినడం మొదలెడితే అరే అమ్మాయి బాగా చెప్తున్నదే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అది అయ్యింది. కథ చెప్పి కథ నచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ చేయగలదా అని.